దేవునికి స్తోత్రం. మరి ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. మరి నా పేరు రంగస్వామి, మా ఊరు కరివేన. నేను ఒక మామూలు నామకార్థమైన వాళ్ళ నామకార్థ క్రైస్తవుడుగా అని ఉంటుంటే, కానీ విగ్రహారాధనలు ఎక్కువ ఉండేవాడిని. నాకు దేవుడు అంటే ఇప్పుడు యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ఎవరు చెప్పలేదు, నాకు తెలియదు. ఎప్పుడోసారి ఈస్టర్ పండుగకు, మరి జనవరి 1కు, క్రిస్మస్ పండుగకు ఆ విధంగా చర్చికి వెళ్ళేవాళ్ళం. కొన్ని రోజులకు అది కూడా మానేసింది. విస్తారంగా తినడము, తాగడము, సినిమా చూడడం, పిచ్చలాట ఆడడం, ప్యాకెట్ ఆడడం, వాయు వర్షం లేకుండా వ్యభిచారం చేయడం, ఇవన్నీ నాకు తప్ప. నేను ఎక్కడికి వెళ్ళా నాకు ఎవరు చెప్పలేదు, ఎవరో తెలియదు కూడా. ఆ విధంగా జీవించేవాడిని. ఒకనొక రోజు లాస్ట్కు అప్పులు ఎక్కువయ్యి చనిపోవాలనుకునే మూమెంట్లో, చనిపోవాలనుకున్న స్థితిలో ఒకసారి జెరూసలేం శాలకు వెళ్ళిన అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అదే నేను చనిపోవాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని. అందరూ బతకనికే ప్రార్థన చేయించుకుంటారు, నువ్వు చచ్చిపోయినకి ప్రార్థన చేసుకుంటున్నావు. ఆయన ఏం నీ సమస్య? కూర్చొని మరి కూర్చోబెట్టుకొని నాతో ప్రేమగా మాట్లాడి, ఆల్రెడీ నీ కోసం ఒక మనిషి చచ్చిపోయినాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు అని నాకు ఆ రోజు సువార్త చెప్పినాడు. అంటే దేవుడు ఉన్నాడా, దేవుడు మాట్లాడతాడా, ఇంతకు దేవుడు ఉన్నాడని నేను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, మరి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం తీసి, మరి రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కూర్చోగలేదు, విననేరకున్నట్టు ఆయన చెవులు మందంగా లేవు, మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డుగా వస్తున్నాయి అనే సువార్త తీసి నాకు చెప్పినాడు. అన్నప్పుడు అనిపించి, నిజం కదా, పాపంలో ఉంటే మనం దేవుని చూడలేము, దేవుడు మనకు కనపడడు, దేవుడు మనకు కార్యాలు చేయడు. ఎప్పుడైతే యేసుప్రభు రక్తంలో మన పాపములు గడుక్కుంటామో దేవుడు మనకు కనిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. నేను నీ కోసం నేను ప్రార్థన చేస్తా, నువ్వు మందిరానికి రా, క్రమంగా మందిరానికి వస్తుండు, ప్రభుని నమ్ముకో, విశ్వసించు అని. అప్పుడు ఆ రోజు నుంచి నేను మందిరానికి రావడం మొదలుపెట్టినాను. మరి మందిరానికి వచ్చేటప్పుడు ఆ రోజు ఉపదేశం కూడా అంతా నా గురించి చెప్పినట్టుంది. నేను అనుకునేవాడిని ఎవరైనా కూడా చెప్పినారు నా గురించే మాట్లాడుతున్నాయని. చెప్పినప్పుడల్లా సిస్టర్కి బెర్రు చూస్తుంది, నాకు తెలియకుండా ఏమన్నా పోయి చెప్పింది అని. ఇంకా లాస్ట్ కొన్ని విషయాలు ఎవరికి తెలియదు, నాకు తప్ప. ఇవి వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నా కళ్ళని లాగలేదు. నిజంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడే నాతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు అని నేను నిజంగా పశ్చాత్తాపడడం మొదలుపెట్టినాను. తర్వాత రక్షణ క్లాసులు సిద్ధపడండి, మరి రక్షణ క్లాసులు ఉన్నాయి, బాప్తిసం పొందాలి, 3 రాత్రింపాలు ఉపవాసం ఉండాలి అని చెప్పినప్పుడు 3 రాత్రింపాలు ఉపవాసం అని తెలియదు. నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను, నేను ఇంకా ప్రభు కోసం బ్రతకాలనుకుంటున్నాను. ఎలాగైనా సర్లే ఓకే, నేను రక్షణ తీసుకొని రక్షణ క్లాసులోకి వచ్చిన. మరి మొదటి రోజు 3 ఉపవాసం కూర్చున్నా. తర్వాత ప్రతి ఒక్క పాపాన్ని అక్కడ బయలుపరుస్తున్నారు. నేను ఎక్కడెక్కడ చేసిన పాపాన్ని, అసలు ఎవరికి తెలియని పాపాన్ని కూడా దేవుడు అక్కడ బయలుపరుస్తున్నాడు. నేను ఎక్కడెక్కడ చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి ఒక్క పాపాన్ని, మా ఇంట్లో ఒకటి చట్నీ జాడి ఉండే, దాంట్లో నుంచి డబ్బులు పెడితే మా అమ్మ డబ్బులు తీసుకునేవాడిని, మా ఇంట్లో పాద పెట్టి ఉండే దాని నుంచి డబ్బులు తీసుకునేవాడిని అని ప్రతి ఒక్కటి ఎవరినైతే తిట్టినో, ఎక్కడికైతే వెళ్ళినో, ఏమేమి పాపాలు చేసినో, నేను నాకు ఒక రోజంతా అవకాశం ఇచ్చినారు, మర్చిపోయినది. తర్వాత ఒక రోజు పక్కన బదసును కూర్చోబెట్టి వాళ్ళ మొఖాలు చూడలే, ముక్కులు చూడలే, అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నేను చేసిన ప్రతి ఒక్క పాపాన్ని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నాకు చెప్తున్నారు. నేను ఆశ్చర్యపోయి గుండెలో వెళ్ళినా, ఎవరు వీళ్ళు, నేను చేసిన పాపాలు ఎలా వీళ్ళకి తెలుస్తున్నాయి అంటే, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్క పాపాన్ని బయలుపరుస్తున్నాడు. యేసు ప్రభు నిజమైన దేవుడు. నేను చిన్నప్పటి నుంచి చేసిన పాపాన్ని ఆయన రాసి పెట్టినాడంటే ఇంకా ఆయన తప్ప ఎవరు దేవుడు ఉంటాడు? ఇది ఆయనకే తెలుసు కాబట్టి ఆయనే నిజమైన దేవుడు అని. మరి నేను యేసయ్య, నేను బ్రతికితే నీ కోసం బ్రతుకుతా, సత్య నీ కోసం చేస్తా ప్రభు, నాకు నీ రక్షణ కావాలి ప్రభు, నాకు రక్షణ దయచేతండి నేను మొరపెట్టి ఏడ్చిన. అసలు మరి బైబిల్లో ఉంది, రక్షణ దైవచిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలగజేయనని. నేను మా అమ్మ చచ్చిపోయినప్పుడు కూడా అది రాంగేడ్చలే, కానీ మరి దేవుని సన్నిధిలో ఏడ్చి గోజాడినప్పుడు మరి దేవుడు నాకు సమయాలని పేరు పెట్టి పిలిచినాడు. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రంలో ఇంకో సాక్ష్యం ఏమిటంటే, మరి మాకు పెళ్ళి 5 సంవత్సరాలు అయింది, మరి వివాహం 5 సంవత్సరాలు అయింది, కానీ మరి సంతానం లేదు. సంతానం లేనప్పుడు మరి ఎప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకుంటున్న వాళ్ళని నేను రక్షణ పొందాను, మరి సిస్టర్ రక్షింపబడలేదు. మరి అప్పుడు ఎప్పుడు వెళ్ళినా మనం రక్షింపబడాలి, నువ్వు రక్షింపబడాలని చెప్తునే వాళ్ళు. ఒకసారి చెప్పినారు రక్షింపబడాలని చెప్తున్నవారు. తర్వాత సిస్టర్ రక్షణ తీసుకున్న తర్వాత మేమిద్దరం మోకరించి ప్రార్థన చేసినాం.
ప్రభువా అందరూ ఇలాగ అంటున్నారు, మరి మీరు ప్రభుని నమ్ముకుంటున్నారు కదా, అంత దూరం చర్చికి వెళ్తున్నారు కదా, మరి ఖచ్చితంగా మీకు ఎందుకు కాలేదని ఇద్దరు మోకరించి ప్రార్థన చేసినాం. ఒకవేళ నువ్వు గాన మాకు గాన ఒక బిడ్డని ఇస్తే ఆ బిడ్డను నీకు నీ సేవకే సమర్పిస్తాం ప్రభు అని ఇద్దరు మోకరించి ప్రార్థన చేసినాం. ప్రార్థన చేసినప్పుడు మరి లావు తల ఉన్న ఒక బేబీని మాకు దేవుడు దర్శనం ద్వారా సిస్టర్కి చూపించినాడు, నాకు చూపించినాడు. అందుని బట్టి దేవాది దేవునికి స్తోత్రములు. మరి కన్స్యూమ్ అయ్యే ఒక నెల ముందర కూడా మరి సిస్టర్ ప్రార్థన చేసుకుంటుంటే అన్ని భాషల ద్వారా దేవుడు నేను నీకు గర్భఫలం ఇస్తున్నాను, మరి భాషలు మాట్లాడి నా సేవకు సమర్పించాలని భాషల ద్వారా సిస్టర్ బయలుపరిచినాడు. నాకు ఇలా వస్తుంది, భాషలు వచ్చి ఇలా ప్రేరేపణ వస్తుందని ఇద్దరం కలిసి ప్రార్థన చేసినాం. దేవుని కృపను బట్టి అదే నెలలో దేవుడు నిలబెట్టి అదే నెలలో దేవుడు నిలబెట్టి స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఆమె స్కానింగ్ తీసి డాక్టర్ అంటుంది, ఈ బాబుకు తల లావు ఉంది, బేబీకి నార్మల్ డెలివరీ అవ్వదు, ఖచ్చితంగా సిజరింగ్ చేయాలంటే మేము గుండెలు బాదుకొని వచ్చినాం. ఎప్పుడైతే దేవుడు మాకు దర్శనం ద్వారా ఏ విధంగా చూపించినాడో ఆ విధంగానే కొద్దిగా తల లావు ఉన్న మగబిడ్డను మాకు దయచేసి దేవుడు మా నిందన గురించి మాకు చక్కటి ఒక బాబుని, చక్కటి ఒక పాపను దేవుడు నాకు అనుగ్రహించినాడు. అందుని బట్టి దేవాది దేవునికి స్తోత్రములు, వందనములు.